మీ దురదృష్టం కొద్దీ నిన్న నైట్ మీరు డబ్బాలు పెట్టినప్పుడే నేను చూసేశాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మా అమ్మ మీద మాత్రం నేరం పడకూడదు. అర్థమైంది కదా? నిన్న రాత్రి నేను గొడవ చేసుండొచ్చు, కానీ ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో మీకు అర్థం అవ్వాలని చెప్పలేదు. ఇక నుంచైనా మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. దయచేసి మా జోలికి రాకండి. వస్తే దాని పర్యవసానం ఇంతకన్నా దారుణంగా ఉంటుంది. పదమ్మా. సిస్టర్ ఎట్లా జరిగిపోనది? అన్నయ్య, కాపురానికి అడుగుపెట్టిన 26 సంవత్సరాల్లో ఎప్పుడూ అత్తయ్య గారు నన్ను పల్లెత్తి మాట కూడా అనలేదు. ఫస్ట్ టైం ఆ సత్యవతి వల్ల అత్తయ్య గారు నా మీద చేయి చేసుకున్నంత పనిచేశారు. నువ్వు చేసిన పని వల్ల మన ముందు నిలబడ్డానికి అర్హత లేని వాళ్ల ముందు కూడా మనం తలదించుకుని నిలబడాల్సి వస్తోంది. నిన్ను ఏమో సిస్టర్, నువ్వు కాబట్టి అత్తయ్య గారు వదిలేశారు. అది నేను దొరుకుంటే మావయ్య గారిలో మెడబట్టి గెంటేసి ఉండేవాళ్ళు. ఏదైతే ఏంలే, పోయాయి అనుకున్న నెయ్యి డబ్బాలు దొరికేసాయి. అయ్యో సిస్టర్, ఇందులో నెయ్యి లేదు. కానీ అన్నయ్య, డబ్బాలో నెయ్యి లేదు అంటే మనం పెట్టిన డబ్బాల్లో నెయ్యి కొట్టేసి ఖాళీ డబ్బాలు మన ఇంట్లో పెట్టారన్నమాట. ఇదేంటిది? మైథిలి నెయ్యి డబ్బా పట్టుకుని వెళుతుంది. ఎక్కడికి వెళ్తోంది ఇది? అమ్మ సుహాసిని, నన్ను దొంగగా నిరూపించడానికి, నా మీద దొంగతనం నేరం మోపడానికి నా ఇంట్లోనే నెయ్యి డబ్బాలు పెట్టావా? అది నా కూతురు గ్రహించి మళ్ళీ నెయ్యి డబ్బాలని తీసుకెళ్ళి నీ ఇంట్లో పెడుతోందా? చెప్తానే. నా కూతురు నెయ్యి డబ్బాల్ని మాత్రమే నీ ఇంట్లో పెట్టగలదు, నెయ్యిని కాదు. అమ్మయ్య, మొత్తానికి మా అమ్మ మీద మర్చిపడకుండా కాపాడుకోగలిగాను. నెయ్యి డబ్బాలు నా ఇంట్లో పెట్టి నన్ను దొంగని చేద్దామనుకున్నారా? అందుకని నా కూతురు నెయ్యి డబ్బాలు మీ ఇంట్లో పెట్టినా వెనకాలే వచ్చి అందులో ఉన్న నెయ్యిని నేను నొక్కేశాను. నా దొంగ ప్రొఫెషన్కి న్యాయం చేశాను. మనల్ని మోసం చేశారు సిస్టర్. వాళ్ళని వదిలిపెట్టనన్నయ్యా. ఇంతకు 10 రెట్లు వాళ్ళ మీద పగ తీర్చుకోకపోతే నా పేరు సుహాసినినే కాదు. నిన్న అమ్మ మావయ్య కలిసి మైథిలి వాళ్ళ మీద దొంగతనం కేసు పెడదాం అనుకున్నారు. లక్కీగా మైథిలి దాని నుంచి తప్పించుకుంది. ఇలా జరిగినందుకు
మైథిలికి మా ఫ్యామిలీ మీద పట్టరాని కోపం వచ్చి ఉంటుంది. నేనెంత దగ్గర అవ్వాలనుకుంటున్నానో మా ఫ్యామిలీ మైథిలికి అంత దూరం అయిపోతుంది. వీళ్ళిద్దరిని ఎలా బ్యాలెన్స్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. హలో సిరి, చెప్పవే. ఏమీ కొత్త జాబ్ ఏమైనా దొరికిందా? లేదే, అదే ట్రయల్స్లో ఉన్నాను. నాకు తెలిసిన కంపెనీ ఒకటి ఉంది. వాళ్ళకి అర్జెంటుగా రిక్రూట్మెంట్ ఉంది. మెయిల్ ఐడి పంపిస్తాను, వెంటనే అప్లై చేయి. ఓకేనే. సరే. ఓకే, బాయ్. మొత్తానికి మైథిలి ఫోన్ తీసుకొచ్చింది. హలో గిరి గారు, చెప్పండి. హలో, నేను మీ ఎదురే ఉన్నానండి. ఇటు ఇటు ఇటు. హాయ్. జాబ్ ఏమైనా దొరికిందండి? ఇంకా లేదండి. మీరేమో మా కంపెనీలో చేయండి అంటే చేయను అంటారు. అందుకే మీకోసం ఒక జాబ్ సెట్ చేశాను. నిజమా అండి? నా కోసం జాబ్ చూసారా? అవునండి. IQMS అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. దానికి మేనేజింగ్ డైరెక్టర్ నా ఫ్రెండే. మీ గురించి వాడికి చెప్పాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనున్న పరిస్థితుల్లో ఉద్యోగం రాకపోతే ఐ కాంట్ ఇమాజిన్ అండి. ఐ హ్యావ్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్. వితౌట్ జాబ్ ఐ కాంట్ ఇమాజిన్ మై ఫ్యూచర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ యూర్ సపోర్ట్. అయ్యో, మీరు ఇంతగా అడగాల. మీకోసం ఆల్రెడీ రికమెండ్ చేసి పెట్టాను. మీరు జాబ్కి వెళ్ళండి, మీకు జాబ్ పక్కా. థ్యాంక్ యూ గిరి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే బయలుదేరుతాను. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రే ఉత్తమ్, చూసావా నీ బంగారం ఎన్నిసార్లు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పిందో? తన కళ్ళల్లో ఆనందం చూడటం కంటే ఇంకేం కావాలరా నీకు? ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను కూడా ఒకసారి ఆఫీస్కి వెళ్ళి వస్తే బాగుంటుంది. అమ్మా, అమ్మా, ఏంటే? నా స్కూటీ ఏదమ్మా? అయ్యో, నీకు చెప్పడం మర్చిపోయానే. మన బంటిగాడు ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్తానన్నాడే, అందుకే నీ బండి వేసుకుని వెళ్ళమని చెప్పాను. నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఉందమ్మా. అయ్యో, నీకు ఇంటర్వ్యూ ఉందని తెలియక వాడిని బండి తీసుకెళ్ళమని చెప్పానే. లేదంటే బండి ఇచ్చేదాన్నే కాదు కదా. మరి ఇప్పుడు ఎలా వెళ్తావు? పర్లేదులే, నేనేదో ఆటోలో వెళ్ళొస్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళరా. ఓహో, నా కొడుకు రికమెండ్ చేసిన కంపెనీకి ఇంటర్వ్యూకి వెళుతున్నావన్నమాట. వెళ్ళవే వెళ్ళు. వాడి ప్లాన్లు వాడికుంటే మా ప్లాన్స్ మాకు ఉంటాయి కదా. సిస్టర్, ఏటి పరిస్థితి? సమయానికి వచ్చావన్నయ్యా. అదిగో అటు చూడు, మైథిలి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది సిస్టర్? ఇంకెక్కడికి? నీ అల్లుడు ఈవిడ గారికి ఉద్యోగం ఇవ్వమని వాడి ఫ్రెండ్కి రికమెండ్ చేశాడు. అందుకే అంత కంగారుగా పరిగెడుతుంది. నిజమా? నా అల్లుడు ఈ అమ్మాయి ఉద్యోగం గురించి రికమెండ్ చేశాడా?
ఇందులో అంత ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏముందన్నయ్యా? మ్యాటర్ నీకు తెలీదా, నాకు తెలీదా? షాకింగ్లు పక్కన పెట్టి అర్జెంటుగా మనం ఒక పని చెయ్యాలి. ఏటో? ఆ మైథిలి ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్వ్యూకి వెళ్ళకూడదు. వెళ్ళినా దానికి ఉద్యోగం రాకూడదు. అంటే అల్లుడు రికమెండ్ చేశాక మరి ఉద్యోగం రాకుండా ఎలా ఉంటుంది సిస్టరు? అల్లుడు కాదు, వాళ్ళమ్మని నేను ఫోన్ చేసినా దానికి ఉద్యోగం రాకూడదు. దానికి నువ్వు ఒక పని చెయ్యాలి. చెప్పు సిస్టరు. సూపర్ సిస్టర్. ఇప్పుడే ఈ ప్లాన్ అమలు చేసేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఆ మైథిలికి ఉద్యోగం రాదు. ఈ లీలాకృష్ణ రానివ్వడు. ఓకే అన్నయ్య, నీ మీద నమ్మకంతో పంపిస్తున్నాను. నా నమ్మకాన్ని నిలబెట్టాలి. చూసుకో సిస్టర్, నీ అన్నయ్య ఎంట్రీ ఇస్తే దాని రిజల్ట్ ఎట్టా ఉంటుందో. వెళ్ళవే వెళ్ళు. ఈ కాలనీలో ఉన్నంత వరకు నీకు ఉద్యోగం రాదు. ఈ సుహాసిని రానివ్వదు. అబ్బా, ఒక్క ఆటో కూడా రాదేంటి? ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇంటర్వ్యూకి లేట్గా వెళ్తే వాళ్ళు నా గురించి తప్పుగా అనుకునే అవకాశం ఉంది. దేవుడా దేవుడా దేవుడా, త్వరగా ఒక ఆటోని పంపించు స్వామి. అమ్మయ్యా, ఆటో ఆటో. శంకర్, నువ్వా? సరత్ నగర్ వెళ్ళాలి. ఆ రూట్లోనే వెళ్తున్నాను అక్క, ఎక్కండి. ఏమైందండి? ఇంకో ప్యాసింజర్ వచ్చాడు అక్క. ఎక్కడికి వెళ్ళాలి సార్? నువ్వెక్కడికి వెళ్తానా? సనత్ నగర్ సార్. మనము అక్కడికేలే. ఏమండోయ్, కాదు జరుగుతారేటి? వీళ్ళింట్లో చాలా కార్లు ఉన్నాయి కదా, ఈయనెందుకు ఆటో ఎక్కుతున్నాడు? అక్క కొంచెం జరగక్క. ఏండోయ్, మిమ్మల్నే కాస్త జరుగుతారేటి? అన్నట్టు అరగటం మర్చిపోయాను. పాపం నీ ఉద్యోగం ఊడిపోయిందంటగా. అన్నట్టు నేను అడగడం మర్చిపోయాను. గతంలో మీరు చేసిన వెధవ పని వల్ల పాపం మీ అల్లుడి లగ్నపత్రిక కార్యక్రమం కూడా ఆగిపోయిందట. ఏంటి, ఉన్నమాట అన్నందుకు మీకెక్కడో కాలింది కదూ? నాకు అంతే. అయినా అమాయకమైన ఆడపిల్లల్ని నమ్మించి వారి గొంతు కోసే మీలాంటి కసాయి వాళ్ళకి ఏమర్థమవుతుందిలేండి మాలాంటి ఆడపిల్లల బాధలు. దీని నోట్లో నోరెట్టని చూడు, నన్ను చెప్పుచ్చు కొట్టుకోవాలి. అసలు దీన్ని కాదు, ఇంత ముదుర్ని కన్నాడే దీని బాబుననాలి. ఇది ఇలాగుంటే దీని బాబు ఇంకెంత ముదురో. రేయ్, మా బామ్మర్దిగాడు ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ వాడు వచ్చిన వెంటనే ఇదిగో నీ చేతిలో ఐఫోన్ ఉంది కదా, వాడు దొంగతనం చేసినట్టుగా మనం నిరూపించాలి. అర్థమైందిలే అన్నా, నేను చూసుకుంటాగా. ఏంటి చూసుకునేది నీ బొందా? నేను చెప్పే జాగ్రత్తగా విను.
అరే బండబామ్మద్దికి నూరేళ్ళు ఆయుషరా. ఇలా అనుకోగానే అలా ప్రత్యక్షమైపోయాడు. నువ్వు లోపలికి వెళ్ళిపోయి మన ప్లాన్ రెడీ అయిపో. వెళ్ళు వెళ్ళు. ఏ బండి బాబు, బండి 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 ఇట్రా ఇట్రా ఇట్రా. ఎక్కడికి వీడికి వెళ్తున్నావు? మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానండి. చెప్పండి. అలాగే వెళ్దు గాని నువ్వెప్పటి నుంచో ఐఫోన్ కావాలని మీ అక్కని అడుగుతున్నావు కదా. అవునండి, అయినా మా అక్క కొనివ్వలేదు. కానీ నేను కొనిస్తానుగా. నిజమా అండి? అరే నీకు కాకపోతే ఇంకెవరు కొనిస్తాను బామర్ది. లేటెస్ట్ మోడల్ ఇస్తాను, అప్డేటెడ్ వెర్షను. అవునా? చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, మీరు నాకెందుకు ఫోన్ కొనిస్తున్నారు? అంటే మీరు మా ఇంట్లో రెంట్ కొంటున్నారు కదా. ఆ, అంటే ఒక రకంగా మీరు మా అతిథులు. అతిథుల్ని అపురూపంగా చూసుకోవడం మా ఇంటి ఆనవాయితీ. ఓ అర్థమైంది అర్థమైంది. మర్యాద రమ్మని సినిమా టైప్ అన్నమాట. కరెక్ట్గా గెస్ చేసావు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అన్న ఆవిడ వెనకెక్కుతారు, మీరు కొంచెం ఎదరారా. ఆటకే నువ్వు ఈడ కూర్చోమ్మా, నేను ముందు కూర్చుంటాను. నాన్న నాన్న ఒకసారి ఆ క్యాంటీన్లో చూడు. ఏముందండి, క్యాంటీన్ ఉంది, కస్టమర్స్ ఉన్నారు. బామర్ది నీకు బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. ఇంకొంచెం కాన్సన్ట్రేషన్గా చూడు. అక్కడక్కడక్కడ ఆ టేబుల్ మీద ఏముంది? ఏముంది? ఫోన్ ఉంది. అది నా ఫోనే, వెళ్ళి తీసుకొచ్చాయి. అలాగే. మీ ఫోనా? కాదు, నీ ఫోను. నాదా? నీకోసమే కొన్న ఫోను. కానీ అక్కడెందుకు పెట్టారు? బండోడికి అన్ని అనుమానాలే. అదే ఇప్పటి వరకు అక్కడే కూర్చుని వచ్చాను బామ్మర్ది. వచ్చేటప్పుడు ఫోన్ మర్చిపోయాను, తెద్దాం అనుకునే లోపు నువ్వు వచ్చావు, అందుకే నిన్ను తెమ్మంటున్నాను. ఓ అలాగా. అయినా ₹1,00,000 ఐఫోన్ని ఎవరైనా అలా వదిలేసి వస్తారా చెప్పండి? పొరపాటున ఎవరైనా కొట్టేస్తే? నువ్వు తప్పెవడు కొట్టేస్తాడు? ఏంటి? మనం ఉండగా ఎవరు కొట్టేస్తారు? వెళ్ళి నువ్వే తెచ్చుకోపో. వెళ్ళి వెళ్ళు. అలాగేనండి, తీసుకొస్తాను. అలాగే. ఫోన్ నచ్చిందా? చాలా బాగుంది సార్. లేటెస్ట్ వెర్షన్ కదా, ఫీచర్స్ కూడా చాలా ఉంటాయి. అవునవును, నీ ఫ్యూచర్ ఏంటో నాకు కూడా అర్థం అవుతుందిలే. ఏంటి? ఏం లేదులే. నేను నీకు ఫోన్ ఇచ్చిన విషయం మాత్రం ఇంట్లో ఎవరికి చెప్పొద్దు. పొరపాటును చెప్పావో ఈ ఫోన్ మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేస్తారు. అర్థమైంది సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పను. ఏమో, నాకైతే నమ్మకం లేదు. నిజంగా చెప్పను సార్. ఏది మీ అమ్మ మీద ఒట్టే చెప్పు. మా అమ్మ మీద ఒట్టండి. నా ప్రాణం పోయినా మీరు నాకు ఫోన్ ఇచ్చిన విషయం ఇంట్లో ఎవ్వరికీ చెప్పను. ఇప్పుడు నాకు ఫుల్ ధైర్యం వచ్చింది. ఇక నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అన్నా అమ్మా, నా ఫోన్ నా ₹1,00,000 ఫోన్ సార్. నా ఫోన్ సార్, నా ఫోన్ పోయింది సార్. నా ఫోన్ కనపడ. ఏమైంది బ్రో? ఫోన్ పోయిందయ్యా. నా ఫోన్ ₹1,00,000 ఫోన్ సార్. అన్నా
నా ఫోన్ పోయిందన్నా. నా ₹1,00,000 ఫోన్ సార్. ఏమైంది సార్? నా ఫోన్ అన్న కొట్టేశారు సార్. ఇక్కడ పెట్టండి సార్. నువ్వు ఇక్కడే కదా ఉన్నా, నీ ఫోన్ కొట్టేయడం ఏంటి? అది సార్ నాకు తెలియట్లేదు. నా ఫోన్ తప్పకుండా నా ఫోన్ నా ₹1,00,000 ఫోన్. ఏమైంది? నా ఫోన్. సార్ ₹1,00,000 ఫోన్ సార్ ఎవరో కొట్టేశారు సార్. అరే సిటీలో సెల్ ఫోన్ దొంగలు ఎక్కువైపోయారు సార్. అరే నా జేబులో ఫోన్ కొట్టేస్తేనే దిక్కులేదు, ఇంకెక్కడ పెడితే ఫోన్ కొట్టారా? నా ₹1,00,000 ఫోన్ సార్ ఎవడు కొట్టేశాడో తెలియట్లేదు సార్. ఇంక ఈఎంఐ కూడా కట్టలేదు సార్. నువ్వేం టెన్షన్ పడకు. ఆ, అరే సీసీ కెమెరా కూడా ఉంది, ఇదిగో సేటు. ఒకసారి సీసీ కెమెరా చెక్ చేసి ఆ ఫుటేజ్ ఇవ్వండి, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఇస్తాను. అరే ఆ దొంగ ఎవరో పోలీసులో పట్టుకుంటారు. అలాగే సార్. మనీ, ఆ సీసీ కెమెరా ఫుటేజ్ని సార్ వాళ్ళకి చూపించు. ఓకే వెళ్ళండి మీరంతా వెళ్ళండి. ₹1,00,000 ఫోన్ సార్ కొట్టేశారు ఎవరు. వెళ్ళండి